ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వస్తున్నటువంటి రిజల్ట్స్ని చూసి, లీడ్ని చూసి సంబరాలు చేసుకుంటున్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ యొక్క కార్యకర్తల నుండి చోటా మోటా లీడర్లు. ఇప్పుడు ఇంకో న్యూస్ ఏదో వచ్చింది. 155 స్థానాల్లో తెలుగుదేశం కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. చాలా వెనకబడిపోయినటువంటి పరిస్థితి ఉంది వైసీపీకి. అంటే కేకే సర్వే చెప్పినప్పుడు ఎవరు నమ్మల. అరే ఏంటి మరీ 161 చెప్తున్నాడు ఏంటి, 151 జగన్కి వస్తేనే షాక్ అయిపోయాము, ఏకంగా 10 నుంచి 15% మార్జిన్ అని చెప్తున్నాడు ఏంటి, అసలు ఇది పాసిబులేనా అనేటువంటి మాటలు వినిపించాయి. కానీ దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది తెలుగుదేశం పార్టీ, అట్లాగే కూటమి జనసేన అనండి, బీజేపీ అనండి. సో ఈరోజు కొడాలి నాని కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోతున్నటువంటి వీడియోల్ని టీవీలో చూస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళ టీవీ మీద అట్లా చెప్తూ కొడుతున్నారు, విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. మనం కండెమ్ చేయాలి, కానీ చెప్తున్నా ఆ ఊపులో మన వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు టీవీలో కొట్టారు, రేపు డైరెక్ట్ కనపడితే కొడతారు, అది కూడా తప్పు పని. ఆయన భాష తప్పు, కొడాలి నాని చేసేది తప్పు, కొడాలి నాని యాజ్ ఏ పర్సన్ చాలా తప్పుడు, అంటే మీన్ భాష పరంగా చాలా తప్పు మనిషి. గుడివాడలో జనం కూడా ఓడించారు ఈరోజు, బట్ స్టిల్ ఆ కైండ్ ఆఫ్ ఇది మంచిది కాదు. బట్ ఆవిడ అట్లా కొట్టడం జరిగింది. ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఆవిడ అట్లా టీవీకేసి ఆ చెప్పుని కొట్టడం కొడాలి నాని అనేది బాగా వైరల్ అవుతుంది. ఆయన కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయారు. ఏదైతే రిజల్ట్స్ వచ్చిన కాసేపటి కౌంటింగ్ సెంటర్ నుంచి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని, జనసేనని, బీజేపీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ప్రతి వ్యక్తి ఓడిపోతున్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని గారు వాళ్ళ అబ్బాయి, రోజా, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, వరుస పెట్టి అందరూ కూడా బ్యాక్ టు బ్యాక్ అందరూ టక్ ఓడిపోతున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. అటు ఉత్తరాంధ్ర కాదు, రాయలసీమ కాదు, ఇటు కోస్తా కాదు, ప్రకాశం, నెల్లూరు కాదు, ప్రతి చోట కూడా కూటమి ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. 155 సీట్లు దాటే తక్కువ వచ్చే ప్రసక్తే లేదని వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా కూడా ఘంటాపథంగా చెప్తుంది. అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలిగింది ఈరోజు.